కదలి వస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా 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 ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా డాక్టరు చదువులు అరే డాక్టరు చదువులు అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కౌల దోస జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా లంబసింగిలో శివంగులైతిరి అరకు నుంచి కొరకంచుల చేరి సింహాచలం అరే సింహాచలం సింహాచలం సింహాల మాదిరి అరాడ అలల బలం చూపగా కొదమా సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో అరెరే జగనన్న పోరులో వీరుల ఉటకై జగనన్న పోరులో వీరుల ఉటకై ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా కుర్సీ బలుపుతో అరే కుర్సీ బలుపుతో అరే రే కుర్సీ బలుపుతో నర్సీపట్నం కాలేజీ ఆడుందని అడిగే కాలేజీ ఆడుందని అడిగే కొయ్యన్నల దుయ్యబట్టుటకు అరే కొయ్యన్నల దుయ్యబట్టుటకు ఉత్తరాంధ్ర ఉరుకులెత్తుతూ పలాస మొదలు కైలాసగిరి దుగ్గడ గబ్బడ నీలంపేట లచ్చింపురం చోడవరము బలిఘట్టం చెట్టుపల్లె ప్రతిపల్లె కదలగా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా విద్యా వైద్యం అందరి హక్కని విద్యా వైద్యం అందరి హక్కని అరే విద్య వైద్యం అందరి హక్కని ఉక్కు పిడికిలితో చాటి చెప్పగా జగనన్న తోడుగా కదలి వస్తవా అరే జగనన్న తోడుగా కదలి వస్తవా అరే జగనన్న తోడుగా కదలి వస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఎల్దమొస్తవా ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా డాక్టరు చదువులు అరే డాక్టరు చదువులు అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కౌల దోస జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దమొస్తవా
విజయవాడ అంబేద్కర్ స్మృతివనం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వేల మంది కార్యకర్తలు ఆయన వెంటరాగా అంబేద్కర్ స్మృతివనం చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత లోక్ భవన్ వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉద్యమ రూపంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోటి సంతకాల రూపంలో ప్రజలంతా తమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. ఆ కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 17 మెడికల్ కాలేజీలు, అందులో కొన్ని పూర్తయ్యి ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిన పరిస్థితి. అటువంటి చోట్లయితే మాకు మెడికల్ సీట్లు అవసరం లేదంటూ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాసిన పరిస్థితి. ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీకి అప్పజెప్తాము, అదేవిధంగా సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుంది అంటూ తనకు కావలసిన వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. పేదలకు అందుబాటులో వైద్యం ఉండాలి, వైద్య విద్య ఉండాలి. విదేశాలకు వెళ్లి మన విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించాల్సిన అవసరం లేకుండా మనకే పెద్ద ఎత్తున మెడికల్ సీట్లు అందుబాటులో ఉంటే వైద్యం అందరికీ దక్కుతుంది. టీచింగ్ హాస్పిటల్ ఉండడంతో తక్కువ ధరకి నామినల్ ఫీజులతో వైద్యం దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విద్య వైద్యం అనేవి ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అందుకు అనుగుణంగానే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి భుజానికి ఎత్తుకుంది. కేవలం 5,000 కోట్ల రూపాయలు కనుక పెట్టుంటే ఈ మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తయిపోయి వైద్య విద్య అందుబాటులోకి వచ్చేది, టీచింగ్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చేవి. ఆ కాస్త ఖర్చు కూడా పెట్టలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశాలని రచ్చబండ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా. కార్యకర్తలంతా కూడా ప్రజల దగ్గరకు వెళ్లి కోటి సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణ జరిగితే జరిగే నష్టాన్ని వాళ్ళందరికీ కూడా వివరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా తమ నిరసన గళాన్ని వినిపించారు. ఆ ప్రతులను ఈరోజు గవర్నర్కు అందజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ స్మృతివనం దగ్గర నుంచి ప్రస్తుతం మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. పెద్ద ఎత్తున శ్రేణులు ప్రజలంతా కూడా అంబేద్కర్ స్మృతివనం దగ్గరికి తరలి వచ్చారు. నిర్లక్ష్యం చేసిన ప్రాంతం, ఇప్పటి కూటమి ప్రభుత్వం పూర్తిగా పాడైపోయిన పరిసరాలవి శుభ్రంగా లేకుండా అయిపోయిన ప్రాంతం అంబేద్కర్ స్మృతివనం. ఒక్కసారి అంబేద్కర్ని స్మరించుకుంటూ ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత లోక్ భవన్కి వెళ్ళబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏం పిల్లో ఎల్దం వస్తవా, ఏం పిల్లడో ఎల్దాం వస్తవా, ఏం పిల్లో ఎల్దం వస్తవా, ఏం పిల్లడో ఎల్దాం వస్తవా. డాక్టరు చదువులు, అరే డాక్టరు చదువులు, అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ, పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు, కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కౌల దోసె జగనన్నకు తోడుగా. ఏం పిల్లో ఎల్దం వస్తవా, ఏం పిల్లడో ఎల్దాం వస్తవా, ఏం పిల్లో ఎల్దం వస్తవా, ఏం పిల్లడో ఎల్దాం వస్తవా. లంబసింగిలో శివంగులైతిరి, అరకు నుంచి కొరకంచుల చేరి సింహాచలం, అరే సింహాచలం, సింహాచలం సింహాల మాదిరి అరాడ అలల బలం చూపగా కొదమా సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో, అరెరే జగనన్న పోరులో వీరుల ఉటకై, జగనన్న పోరులో వీరుల ఉటకై. ఏం పిల్లో ఎల్దం వస్తవా, ఏం పిల్లడో ఎల్దాం వస్తవా, ఏం పిల్లో ఎల్దం వస్తవా, ఏం పిల్లడో ఎల్దాం వస్తవా. కుర్సీ బలుపుతో, అరే కుర్సీ బలుపుతో, అరే రే కుర్సీ బలుపుతో నర్సీపట్నం కాలేజీ ఆడుంది.
అరె కొయ్యన్నల దుయ్యబట్టుటకు ఉత్తరాంధ్ర ఉరుకులెత్తుతూ పలాస మొదలు కైలాసగిరి దుగ్గడ గబ్బడ నీలంపేట లక్ష్మీపురం చోడవరము బలిఘట్టం చెట్టుపల్లె ప్రతిపల్లె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనానికి చేరుకున్నారు. అంబేద్కర్ స్మృతివనంలో అంటే గవర్నర్ ని తెరవడానికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం ప్రకటించినట్టుగానే అంబేద్కర్ స్మృతివనం దగ్గరికి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు. 40 మంది ప్రతినిధుల బృందానికి ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 26 జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆ గవర్నర్ ని కలిసిన తర్వాత ఏ విధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించిందో, ఏ విధంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం, ఏ విధంగా ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారో, 4 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న సంతకాలు చేశారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని ఇప్పటి వరకు కూడా 1 కోటి మంది ప్రజలు భాగస్వాములై చేసినటువంటి ఉద్యమం ఇప్పటి వరకు కూడా ఏదో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంతకాల ఉద్యమం మాత్రమే ఆ రికార్డు సాధించింది. సో ఇంతమంది విస్తృతమైనటువంటి ప్రజల అభిప్రాయం, విస్తృతమైనటువంటి ప్రజల నిరసన అన్నది ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశం కావడం అన్నది రాజకీయ వర్గాల్లో కూడా చర్చ. ఆ అంశాలన్నింటినీ కూడా ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా 17 మెడికల్ కాలేజీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న హయాంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ప్రభుత్వంలోనే కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి ప్రజల మద్దతు కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉద్యమానికి అనేక ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించే సిపిఐ గాని, సిపిఎం గాని, ప్రజా సంఘాలు గాని, మేధావులు గాని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గాని, రిటైర్డ్ న్యాయమూర్తులు గాని, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల దగ్గర నుండి మేధావులు అందరూ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కళాశాలలు ఉండాలి. ఎందుకంటే మెడికల్ కళాశాలలతో పాటుగా దాదాపుగా 620 బెడ్ల ఆసుపత్రులను కూడా ఈ 17 మెడికల్ కళాశాలకు అనుసంధానంగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పోరాట, ఈ ఉద్యమ కార్యక్రమం ప్రజల్లో దీనికి సంబంధించి ప్రజల్లో ఎక్కడైతే ఈ ఉద్యమానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయి మద్దతు లభించింది చూస్తున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్మృతివనం దగ్గర ఇక్కడ పరిశీలించిన తర్వాత అక్కడ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఇక్కడ నుండి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులంతా కూడా వెళ్ళి అక్కడ వినతి పత్రం అందించినారు రాష్ట్ర గవర్నర్ కి వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా ఈ 17 కళాశాలలు ఏ విధంగా నిర్మించారు, వాటికి ఫైనాన్స్ ఏ విధంగా సమకూర్చారు, ఏ కాలేజీకి సంబంధించిన పనులు ఎంత దశ వరకు కూడా పూర్తయ్యాయి, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఇంకా వీటిని ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వమే నిర్వహిస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, అంతేకాకుండా ఈ ప్రైవేటీకరణ వెనక దాగి ఉన్నటువంటి
అతిపెద్ద కుంభకోణం ఏంటి, వీటన్నిటిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కి స్వయంగా వివరించబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించి ఆ రాష్ట్రానికి భవిష్యత్తుకి ముఖ్యంగా మెడికల్ విద్యను అందుకోవాలనుకునే వారికి ఎటువంటి నష్టం జరగబోతుంది, అదేవిధంగా మెడికల్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్, ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాల పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. సో దానికి తగ్గట్టుగా తీసుకొచ్చినప్పుడు ఇది మిగిలినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులతో పోటీని కూడా నియంత్రిస్తుంది, అక్కడ దోపిడీని నియంత్రిస్తుంది, ప్రజలకు వైద్యాన్ని అత్యున్నతమైన సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తుంది. సో వీటన్నిటి ప్రయోజనాలు, ఇటువంటి విస్తృతమైన ప్రయోజనాలు, శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ప్రతిపాదించారు. అటు భారతపురం మన్యం జిల్లా దగ్గర నుండి, పాడేరు దగ్గర నుండి, నర్సీపట్నం దగ్గర నుండి, విజయనగరం దగ్గర నుండి, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, అదేవిధంగా ఇటు పిడుగురాళ్ళ, మార్కాపురం, ఆదోని, మదనపల్లి, ఇటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పేదలు కానీ, బీపీఎల్ కి దిగువన ఉన్నటువంటి కుటుంబాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు, అనేక దశాబ్దాలుగా తలసరి ఆదాయం అతి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, వైద్య సదుపాయాలు లేక అనేక దశాబ్దాలుగా కొన్ని కోట్ల ప్రాణాలు పోయినటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా ప్రైవేటు మెడికల్ కాలేజ్, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించేలాగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నది పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. సో ఈ నేపథ్యం మొత్తాన్ని, దీనివల్ల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాన్ని అన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ ఇప్పుడు స్వయంగా తన ప్రతినిధి బృందంతో రాష్ట్ర గవర్నర్ కు వివరించినారో, గవర్నర్ ని ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని జీవోలు జారీ చేసింది, ఆ జీవోలు వెనక అనేక స్కామ్లు ఉన్నాయని చాలా స్వయంగా ఈ రోజు ఉదయం మాట్లాడినప్పుడు మన ప్రతి ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్ మాట్లాడినప్పుడు వైఎస్ జగన్ చెప్పారు. ఆ స్కామ్లు ఏంటి, ఏ విధంగా దోపిడీకి స్కెచ్ చేశారు, ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు, ఇవన్నిటినీ కూడా వివరించుతున్నారు. సో వివరించి ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ ఈ చర్యలను అడ్డుకోవాలి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా గవర్నర్ ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మెడికల్ కళాశాల నిర్మాణాలను కొన్ని చోట్ల ఆపేయడమే కాకుండా మరికొన్ని టెండర్లు దశకు కూడా వెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేసి తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోని మెడికల్ కాలేజీలు నిర్వహించాలి, ప్రభుత్వమే ఈ మిగిలినటువంటి నిర్మాణ పనులను కూడా పూర్తి చేయాలి అన్నటువంటి డిమాండ్ ని చాలా స్పష్టంగా ఆ రాష్ట్ర గవర్నర్ ముందు ఉంచి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేయనున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరికాసేపట్లోనే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిస్తారు. రాష్ట్ర గవర్నర్ ని కలిసే బృందంలో 40 మంది బృందం కలవనున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం, అందులో మొత్తం రీజనల్ కోఆర్డినేటర్లు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా 26 జిల్లాలకు సంబంధించి ఈ సంతకాల సేకరణ ఉద్యమాన్ని నడిపించినటువంటి, నిర్వహించినటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు, ఈ అధ్యక్షులు కలిసి వెళ్ళి ఇప్పుడు ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఈ ఉద్యమానికి ఇచ్చిన ప్రజల మద్దతును ఏ విధంగా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా ఉన్నారో, ఈ ప్రైవేటీకరణ వల్ల ఎటువంటి నష్టం భావితరానికి జరగబోతుందో వీటన్నిటినీ కూడా చక్కగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించుకున్నారు. రైట్ సతీష్, చూస్తున్నాం అంబేద్కర్ స్మృతివనం నుంచి బయలుదేరారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ స్మృతివనం చేరుకుని అధికారులు అనుమతించిన వరకు వెళ్లి అంబేద్కర్కు నివాళులర్పించి అక్కడి నుంచి